అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ కూడా బస్సు అనేది తిరగకుండా మంచి వాళ్ళు కూడా తెలంగాణ రావాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి ఇది చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారు. తర్వాత ఆర్టీసీ మళ్ళీ సమ్మె జరిగింది. ఎన్నో ప్రాణాలు పోతున్నప్పటికీ కూడా కేసీఆర్ గారు అసలు సమస్య లేదు, ఉద్యోగాలన్నా పీకేస్తాం తప్పితే మేము వాళ్ళ కొంతెంప కోరికలతో మేము తీర్చమంటూ ఆయన చాలా స్ట్రాంగ్గా కూర్చున్నాడు. ఆయన లాస్ట్కి కొంచెం దిగి రావాల్సి వచ్చింది. అది కథ అంతా అందరూ చూశారు. ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం వచ్చింది, మీ ప్రభుత్వం పక్కన పెట్టారు, ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో కూడా అదే జరుగుతుందని మీరు అభ్యసిస్తున్నారా? అసలు ఆర్టీసీ మీద గత ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఏం జరిగింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఏయో టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా జై తెలంగాణ. ఒకటి రెండు విషయాలు బాగా చెప్పాలి. ముందుగా ఆటో అన్నలకు 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి. ఇప్పుడు మాతో పాటు ఎందుకు దండం పెట్టాలంటే మాతో పాటు వాళ్ళు ఏనాడు మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా నాడు తెలంగాణ ఉద్యమంలో మేము పాడిన పాటకు, మేము వేసిన దరువుకు, మేము పోయిన కేసులకు, జైళ్లకు మాతో పాటు పారామిలిటరీ బలగాలను మేమెక్కడ పోతే అక్కడ మాకు తోడుగా, నీడగా, అన్నలాగా, ఇంటికి కుటుంబ సభ్యులాగా మమ్మల్ని ఆనాడు కాపాడుకుంటూ తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా కాపాడడానికి వాళ్ళు చేసిన కష్టం ఇన్ని అంటే మనం దేంతో లెక్కగట్టాలి మనం. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎవడో చేసిండు అనేది వేరు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి నేతని నేను, నాయకుడిని. ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి విద్యార్థి నాయకుడిగా వీళ్ళతో కలిసి ఉండడమే కాదు, మా సొంత అక్కకు, నా సొంత నాకంటే పెద్ద ఆమెకు మేము ఆర్టీసీ డ్రైవర్ మా అన్నయ్య, మా బావకు మేము ఇచ్చినటువంటి బిడ్డకి ఇచ్చినాం. ఆయన బాధలు నాకు పూర్తిగా తెలుసు. ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆనాటి సమస్యలు కానీ, నేటి సమస్యలు కానీ, రేవంత్ రెడ్డి గారు అభయహస్తంలో ఇచ్చినటువంటి హామీలు కూడా నాకు అన్ని తెలుసు. నేను మొదటగా మేమేం చేసినామని చెప్పే కంటే ముందు వాళ్ళు ఏం చేస్తామని చెప్పిరో ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. వాళ్ళ అభయహస్తం హామీ పేజీ నెంబర్ 28, ఐటమ్ నెంబర్ 14 పేజీ నెంబర్ 28 తీస్తే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఆర్టీసీ కార్మికులుగా మేము మా జీవితాలు బాగుపడిపోతాయనే భ్రమను కల్పించారు. ఆ బ్రహ్మాండంగా మేము వడ్డించి వార్పించి మొత్తం రెడీ చేసి తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే సాధించి పెట్టినామో సేమ్ ఆర్టీసీని పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులకు, మా కుటుంబంలో వాళ్ళు కూడా ఒక బాధ్యతగా ఉండాలి. వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగానే కష్టపడాలి. వాళ్ళు మేము భాగమని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండాలని చెప్పేసి వాళ్ళకు పూర్తి స్థాయిలో అన్ని చేసి గవర్నర్ గారి దగ్గర తీసుకొచ్చి, జీవో తీసుకొచ్చి, అన్ని తీసుకొచ్చి ముందు పెట్టినాం. ఓన్లీ ఒక్క చిన్న పని చేయాల్సిందే వాళ్ళు. అపాయింటెడ్ డే, మనకు June 2 తెలంగాణ రాష్ట్రం అపాయింటెడ్ డే ఎట్లయితే ఇచ్చిర్రో సేమ్ ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన అపాయింటెడ్ డే ఇవ్వాలి. కానీ ఏదైతే వాయిదాల ప్రభుత్వం ఉందో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు పరిగిలోకి సభలో ఏం మాట్లాడతారంటే, నేను రాగానే, కాంగ్రెస్ పార్టీ రాగానే మొదటి సంతకం ఆర్టీసీ పైన, ఆర్టీసీ అన్నల పైన, ఆర్టీసీకి సంబంధించిన లాభాల పైన, కేసీఆర్ గారు ఆర్టీసీని మొత్తం అమ్మాలని చూస్తున్నాడు, నేనే ఈ ఆర్టీసీని కాపాడే మనగాడిని, ఈ ఆర్టీసీని కాపాడతా నేనే అని చెప్పేసి ఆనాడు మాట్లాడిన పెద్దలు చెప్పాలి. ఆ విషయం నేను చెప్తారనుకున్నా. అదే చెప్పడం కాదు, వీళ్ళని బాగా బ్రహ్మాండంగా ఆనాడు వీళ్ళు కేసీఆర్ గారు వీళ్ళని కడుపులో పెట్టుకున్నారు. సరే, సమ్మె అనేది వాళ్ళ హక్కు, సమ్మె చేయాల్సిందే, తప్పదు. ఆ రోజు 44 రోజులు, 55 రోజులు నేను చెప్తా అది ఏ రకంగా ఏమైంది. వాళ్ళన్ని రకాలుగా చేసిన ఆనాడు కోవిడ్ లో 55 రోజుల పాటు ఏ బస్సు కదలకున్నా, వాళ్ళు సమ్మె చేసినా ఏ ఒక్క ఉద్యోగిని తొలగించకపోక వాళ్ళకి 55 రోజుల జీతం ఇచ్చినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో ఎవరు లేదు. కేసీఆర్ గారు ఇచ్చారు. ఇక్కడే ఉన్నారు వాళ్ళు, కాదంటే చెప్పమని చెప్పండి. రెండోది ఇచ్చుడు, నేను చెప్తున్నా కదా, అదే కాదండి, అది ఒక్కటే కాదు. కేసీఆర్ గారు చేసిన మాట ఇంకోటి చెప్తా. చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో ఆర్టీసీకి సంబంధించి కర్ణాటక ఆర్టీసీ కానీ, తమిళనాడు ఆర్టీసీ కానీ, ఉత్తరప్రదేశ్ ఆర్టీసీ కానీ, ఢిల్లీ కానీ, గుజరాత్ కానీ, అన్ని రాష్ట్రాల్లో ఆర్టీసీకి 22, 23, 21%, 18%, 7% వేతన సవరణలు పెంచితే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు 42, 43% పెంచితే ఆర్టీసీ వాళ్ళు ఖచ్చితంగా నా బిడ్డలు వీళ్ళు ప్రభుత్వంలో భాగస్వామ్యమే, వీళ్ళకు ఎందుకు 42, 43 ఇంకా 1% ఎక్కువ చేద్దామని చెప్పేసి 44% వేతన సవరణ పెంచింది. నేను చెప్తున్నా. రెండోది ఇంకా ఇదొకటే కాదు, ఏమన్నారంటే కేసీఆర్ గారు 4230 కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండే ఆ రోజు ఆర్టీసీలో.
నేను ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ కరెక్ట్ ఇట్. 4230 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ గా ఉద్యోగాలు చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. కేసీఆర్ గారు ఏ బడ్జెట్ పెట్టినా, ఆనాడు కేసీఆర్ గారు ఏ బడ్జెట్ పెట్టినా ఆర్టీసీకి 1000 కోట్ల నుంచి 1500 కోట్ల రూపాయలు బడ్జెట్ ని కేటాయించినటువంటి చరిత్ర కూడా కేసీఆర్ గారిదే. సరే, కొంతకాలం చీకటి కాలం నేను కాదనను, నేను దేనికైనా ఒప్పుకుంటా, ధైర్యం ఉండాలి. ఆనాడు వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకోవడం ధైర్యం ఉండాలి. తప్పు చేసినామని అంటలేము మేము ఇక్కడ. ఆ రోజు వాళ్ళు వాళ్ళ యొక్క హక్కుల కొరకు ప్రశ్నించిన, అంటే తెలంగాణ సమాజం ఎంత శక్తివంతమైందో ఆ 50 రోజులు కూడా వీళ్ళు చూపించగలిగారు దమ్మున నాయకులు, కాదంటలేదు. కానీ ఈ రోజు ఏం రోగం వచ్చింది, ఈ రోజు ఏమైందండి, ఎందుకు అపాయింటెడ్ డే ఇస్తలేరు వీళ్ళకు? పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు, మేము రాగానే ఒక సీనియర్ ఐఏఎస్ కమిటీ చేసినాం, ఫస్ట్ మొదటి ఏం చేస్తున్నారండి వారు? ఏ గుడ్డిగాడి పళ్ళు తోముతున్నారు మరి ఇన్ని రోజులు? సీనియర్ ఐఏఎస్లు ఏం చేస్తున్నారు? ఈ మంత్రికి బుద్ధి లేదా, జ్ఞానం లేదా? ఈ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం లేదా? ఏం చేస్తుంది మరి? సీనియర్ ఐఏఎస్ కమిటీలు రాగానే వేస్తామన్నారు. నిద్రపోతున్నారు ఎన్ని రోజులు? ఇన్ని రోజులు ఎందుకు నిద్రపోతున్నారు? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంత పెద్ద కుట్ర జరుగుతుంది ఆర్టీసీ పైన అంటే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎలక్ట్రికల్ బస్సులు ఇక్కడ వస్తాయి, దాంట్లోనంట ప్రైవేట్ కి సంబంధించిన ప్రైవేట్ కండక్టర్, ప్రైవేట్ డ్రైవర్ ఉంటారా? అంటే ఏడికి తీసుకోపోతున్నారు? అది ఎక్కడికి తీసుకోపోతున్నారండి? ఇదేనా ఆర్టీసీని లాభాల వేటలో తీసుకుపోయేది మీరు? ఆర్టీసీని మీరు లాభాలకు తీసుకుపోయేది ఇదేనా? ఇప్పటికి 8,000 కోట్లు ఇచ్చారంట. నేనేమంటున్నా, అదే కాదు మహాలక్ష్మి పథకం, మీ ప్రభుత్వ పథకం. ఆర్టీసీని మహాలక్ష్మి మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకుంటున్నారండి గొప్పగా? మేము ఈ రోజు 9,200 కోట్ల రూపాయలు లాభం చేసినాం. వాళ్ళే చెప్పారు కదా, 9,200 కోట్ల రూపాయలు లాభం చేసినటువంటి వ్యక్తివి 9,200 కోట్ల రూపాయలు ఎన్ని కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చినావు నువ్వు? 9,200 కోట్ల రూపాయలు ఈ 2.5 సంవత్సరాలలో నీ యొక్క ఆర్టీసీ బస్సు కొరకు ఆర్టీసీని నువ్వు దగ్ధం చేస్తుంటే, పెట్రోల్ లాగా కరిగిపోతుంటే, వాళ్ళ యొక్క రెక్కల కష్టం మొత్తం కరిగిపోతా ఉంటే మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు డబ్బులు 9,200 కోట్లు? రేవంత్ రెడ్డి గారు నీ దగ్గర సమాధానం ఉందా? దీన్ని చెప్పమని చెప్పండి. రెండో విషయం చెప్తానండి, అర్ధరాత్రి గాని అపరాత్రి గాని 10-20 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లకు అర్ధరాత్రి పూట వాళ్ళు ఎక్కడో పల్లెటూరు నుంచి హైదరాబాద్కి వేయడం, లేకపోతే హైదరాబాద్ నుంచి ఎక్కడో పల్లెటూరుకి వేయడము, ఏ సీనియారిటీ ప్రాతిపదికన ఇస్తారండి? ఎట్లా పని చేయాలండి వాళ్ళు? ఒక్క ఉదాహరణ చెప్తా నేను. ఈ మధ్య కాలంలో 2-3 గుండె నొప్పులు వచ్చి చనిపోయినటువంటి సంఘటనలు ఈ రోజు మన కళ్ళ ముందు చూసినాం కదా తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ అన్నలు వాళ్ళు లబోదిబ్బ పెట్టుకుంటూ, నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు గుండె నొప్పి ఉంది, నాకు ఇది ఏకర ముర్రో అని చెప్తే నిర్దాక్షిణ్యంగా పనిచేసి ఈ రోజు వేపించి వాళ్ళ ఊర్లలో పంపించి ఏం చేద్దాం అనుకుంటున్నాను? నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద నువ్వు హత్య చేసింది కాదా? ఇది హత్య చేసింది కాదా? ఏం చేసిర్రు మీరు ఆర్టీసీకి ఇన్ని సంవత్సరాల నుంచి? 2.5 ఏళ్లుగా మీ ఐఏఎస్ కమిటీ ఏం చేసింది? రవాణా శాఖ మంత్రి ఏం చేసిర్రు? మరి మీరేం చేసి మరి వాళ్ళ సమ్మెకు పోతే ఎందుకు పోరండి సమ్మెకు? సమ్మె వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కు, భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మీరు సమ్మెకు సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉండగా అధికారులు లేచిపోతారా? సమ్మెకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతుంటే అధికారులకు ఇంగిత జ్ఞానం ఉన్న అధికారి వీళ్ళు మాట్లాడక ముందే మధ్యలోకి వెళ్ళి లేచిపోతే దీన్ని సమ్మె చర్చలే అంటారా? ఎట్లా మాట్లాడతారు వీళ్ళు? దేనికి మాట్లాడుతున్నారండి? ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీని 1,50,000 కోట్ల రూపాయల మీద కన్నుబడింది రేవంత్ రెడ్డి గారికి. అంతేనా? లేకపోతే మీరు వెనకాల ఉండి నడిపిస్తారని కూడా ఆయన మాట్లాడారు. ఇప్పుడు నేనేమంటున్నా, ఆర్టీసీ కార్మికులు అంత అమాయకులు కాదు, వాళ్ళ హక్కుల కొరకు మాట్లాడుతారు. ఆర్టీసీ నాయకులు, ఆర్టీసీ కార్మికులు గాని, ఆర్టీసీ సంఘాల నాయకులు గాని వీళ్ళు ఏమన్నారండి? సంఘాలను మేము వస్తే వెంటనే పునరుద్ధరిస్తామని అన్నారు. ఏమైంది? 2.5 సంవత్సరాలు ఎందుకు పునరుద్ధరించలేదు? నేనేమంటున్నా అంటే, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నావు, నువ్వు అధికారంలో రాగానే ఇంకో మాట మాట్లాడుతున్నావు. అధికారంలో రాగానే ఇంకోటి ఏమంటున్నావు, వేరేల మీద తోసేయడానికి ఈజీగా చెప్తున్నావు. ఏమని అంటే, వాళ్ళ యొక్క మాటలకు నీ దగ్గర విలువ లేదా? వేరే వాళ్ళ మీద నేపథ్యం ఎన్ని రోజులండి కేసీఆర్ గారి మీద పడి ఏడవడం? ఎన్ని రోజులు హరీష్ రావు గారి పైన పడి ఏడవడం? మీకు పరిపాలన చేతగాక, మీరు ప్రజలకు మంచి పని చేయలేక ఇక ఊకే ఉదయం లేస్తే కేసీఆర్ గారి పైన పడి మాట్లాడడం ఎందుకు? చేతగాదు మాకని చెప్పండి. చేతగాని మాకు పాలన చేతనైతే లేదు, ఆర్టీసీని కాపాడలేకపోతున్నాం, రైతులను కాపాడలేకపోతున్నాం, మాది వాయిదాల పద్ధతి, మేము రైతు బంధు లాగానే ఇది కూడా వాయిదాలు లాగానే ఇది కూడా వాయిదాలు వేసుకుంటూ పోతున్నాము, మేము ఏమీ చేయలేని, మేము ఇక నేను మాటలు ఎక్కువ మాట్లాడుతానేమో బాగుండదని మాట్లాడతలేను, మాకు ఏమీ చేతగాని వాళ్ళమని చెప్పమని చెప్పండి.
వీళ్ళకి ఎన్ని మాటలు చెప్పారండి? ఒకటి రెండు కాదు నేను చెప్పేది. ప్రభుత్వ ఉద్యోగుల పరిగణిస్తామన్నారు, వేతన సవరణ అన్నారు, పిఆర్సీ పెంచుతామన్నారు. ఎక్కడ పోయింది పిఆర్సీ? ఎందుకు పెంచట్లేదు? ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇప్పుడు 3ది కూడా వచ్చాయి. ఎందుకు 2 పిఆర్సీలు పెంచలేదు? వాళ్ళు ఏం తప్పు చేసిర్రు? ఇప్పుడు మేము చెప్పింది కాదు కదండి, మేము చెప్పింది ఇప్పుడు 46,000 మంది కార్మికులు ఉన్నారు వీళ్ళు దాంట్లో. అవును, 46,000 మంది కార్మికులకు పిఆర్సీ ఇయ్యలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. వాళ్ళు ఏమి ఆస్తి అడిగిర్రా? జూబ్లీస్ లో ఉన్న బంగ్లా అడిగిర్రా? కాదు కదా. రేవంత్ రెడ్డి గారితో, పొన్నం ప్రభాకర్ రెడ్డితో, కాంగ్రెస్ ప్రభుత్వంతో, రాహుల్ గాంధీతో అడగాలి కదా, ఆస్తి అడగాలి కదా. అరే మాకు అధికారికంగా రావాల్సిన పిఆర్సీ ఏమంటున్నారు? రేపు మాపో అయితే 3వ పిఆర్సీ కూడా కలిసిపోతుంది అన్నారు. నేను రాగానే 2 పిఆర్సీలు ఇస్తాను. మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు కదా, గత ప్రభుత్వంలో మరి మీరు చేసింది ఏంటి? మీరు ఇదే టీలో నేను మాట్లాడినా, నేను వచ్చేటప్పుడు అదే ఆలోచించుకుంటూ వచ్చిన. గతంలో ఆర్టీసీ పైన జరిగిన డిబేట్ లో నేను ప్రభుత్వ ప్రతినిధిగా, నేను ఇక్కడ పార్టీ దీంట్లో ఉన్నప్పుడు నేను ఆ రోజు కూడా మాట్లాడినా. ఏమని మాట్లాడినా? ఆర్టీసీ ఎప్పుడు కూడా ప్రభుత్వం లాభం కోణంలో చూడకూడదు, కేసీఆర్ గారు ఖచ్చితంగా దీనిపైన ఆలోచిస్తున్నారు. ఆ రోజు సమ్మె రోజు మాట్లాడినా మనం ఇద్దరమే, మనం కూడా ఉన్నాం ఇక్కడే. ఆర్టీసీని లాభాల దానికి వాళ్ళ యొక్క ఖచ్చితమైనటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరిస్తుంది. ఇది రేపో మాప జరుగుతుందని కూడా నేను చెప్పిన. నెక్స్ట్ డేనే వాళ్ళ యొక్క ఫలితాలు వచ్చినాయి. నెక్స్ట్ డేనే ప్రభుత్వంతో చర్చలు జరిపిర్రు, ప్రభుత్వం సక్సెస్ అయిపోయింది. మనం అదే మాట్లాడినాం. అప్పటికే వ్యక్తి చనిపోయిందని చెప్పేసి చాలా మనం బాధపడ్డాం ఆ రోజు. మనం అందరికీ, ఆర్టీసీ కార్మికులకు అందరికీ కూడా చేతులు ఎత్తి వేడుకున్నాం ఆ రోజు. వేడుకుంటే నేనేమంటున్నా అంటే, కేసీఆర్ గారి పాలనకు వీళ్ళు వాళ్ళ ఆయన ఎంటక మందని కూడా సరిపోరు. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఆయన చెప్పిన మాట మీద ఉన్నాడు, చెప్పిన మాట మీద పనిచేసి ప్రాణాలు కోల్పోయారు. ప్రాణం విలువ కాదండి. ఆ రోజు ప్రాణాలు, ఆ తర్వాత ఆర్టీసీ కుటుంబానికి సంబంధించిన ఇద్దరు నాయకులు ఉన్నారు. ఆర్టీసీకి సంబంధించిన ఆ రోజు నాయకులు, ఆ కుటుంబ సభ్యులు బయటికి వచ్చి క్లియర్ గా చెప్పిర్రు, నాకు వారం రోజులుగా గుండె నొప్పి ఉండే. వారం ఇక్కడేనండి, నేను చెప్పింది కాదండి, ఇది పక్కనే వారం రోజులుగా మేము సమ్మెలో ఉన్నాము. నా భర్త గత 8 ఏళ్లుగా గుండె నొప్పితో బాధపడుతుండే. కానీ ఈ ప్రెషర్ కూడా పెట్టడం, గతంలో అనారోగ్య సమస్యలు ఉండడం, అనారోగ్య సమస్యల వల్ల 6 రోజులుగా బీపీ టాబ్లెట్లు వేసుకోకపోవడం, దాంతో నా భర్త ఈ రోజు మృతి చెందింది, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆ రోజు చెప్పింది. అంటే నేనేమంటున్నా, ఆ యొక్క హిస్టరీని కలుపుకుంటే ఈ రోజు చేసింది ఈ వారం రోజులుగా మా ఆయన ఇక్కడనే ఉన్నాడు. గత 20 రోజులుగా ఉద్యమం నడుస్తుంది, సమ్మె నడుస్తుంది. 20 రోజులుగా లేడు, మా ఆయనకు రమ్మని చెప్పిర్రు. మా ఆయన వచ్చిండు, ఆయన కష్టపడ్డాడు, చనిపోయిండు. 5 రోజులుగా బీపీ టాబ్లెట్ వేసుకోలేదన్నారు. అంటే నేనేమంటున్నా అంటే, ఆ చావు కూడా మనం ఎవ్వరం కూడా సమర్థిస్తలేమండి. ఆ చావును ఎందుకు సమర్థిస్తామండి? సమర్థించము. జరిగింది, తప్పు జరిగింది, జరగలేదని ఎవరు అంటలేరు. నేనేమంటున్నా అంటే, ఆనాడు ఇవన్నీ జరుగుతున్నాయనే కదా నువ్వు ఉదరించి మాటలు చెప్పినావు. కానీ ప్రైవేట్ పరం చేయడానికి పెద్ద కుట్ర చేశారా లేదా కేసీఆర్ గారు? కేసీఆర్ గారు 100% చేయలేదు. ఎందుకంటే ఉద్యోగులు మొత్తం కేసీఆర్ గారు ఎక్కడ మాట మాట్లాడలేదు. ప్రైవేట్ పరం చేస్తాను ఏనాడు మాట చెప్పలేదు. కేసీఆర్ గారు ఈ ప్రభుత్వ సంస్థ మనది, ఈ సంస్థను మనమే కాపాడాలి, ఇది ప్రభుత్వంలో అంతర్భాగం కావాలి, ఆర్టీసీని డెవలప్ చేయాలి. సమైక్య రాష్ట్రంలో ఎప్పుడైతే 100-150 కోట్లు ఇచ్చే ఈ ఆర్టీసీని 1000-1500 కోట్ల రూపాయలు సగర్వంగా నేను ఈ బడ్జెట్ లో ప్రకటిస్తున్నా అని చెప్పినటువంటి నేత కేసీఆర్ గారు. ఏనాడు చెప్పినండి అబద్ధాలు? మీరు కూడా రేవంత్ రెడ్డి గారిలాగా అబద్ధాలే మళ్ళీ మాట్లాడుతున్నారు. మీరు సపోర్ట్ చేస్తాను. నేను సపోర్ట్ అంటలేను. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ, నేను ఇప్పుడు ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారి లాగా మీరు కూడా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడేటివి అబద్ధాలే, మాట్లాడకూడదు అంటున్నా నేను. కేసీఆర్ గారు అనని మాటలకు అన్నట్టుగా, లేకపోతే లేని మాటను కొత్తవి సృష్టించినట్టుగా కుట్ర జరిగింది.